వెల్కమ్ టు తెలంగాణ రసింగ్ న్యూస్. సంక్రాంతి పండుగ సందర్భంగా చెరువుల వద్ద జనవరి 11, 12, 13 తేదీల్లో పతంగుల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. పర్యాటక శాఖతో కలిసి ఈ పండుగను ఘనంగా చేయాలంటూ పేర్కొన్నారు. ఈ పతంగుల పండుగకు ఐటీ ప్రముఖులు, ఉద్యోగులను ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. క్రిస్మస్ పండుగ శుభ సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో నిన్న పలువురు క్రిస్టియన్ మత పెద్దలు, చర్చి ఫాదర్లు కలిసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని వారు ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ గారు, పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు పాల్గొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మతాలను కించపరిచే చర్యలకు అవకాశం లేకుండా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో కఠినమైన చట్టాల్ని త్వరలో తీసుకురాబోతున్నట్లు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు వెల్లడించారు. క్రిస్మస్ పండుగ శుభ సందర్భంగా ఆయన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పౌరుడు తమ మతాన్ని, తమ దేవుణ్ణి ప్రార్థించే సంపూర్ణ స్వేచ్ఛ ఉందన్నారు. యువత చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మనుషులంతా ప్రేమ, ఆప్యాయతలతో కలిసిమెలిసి జీవించాలని, యేసుక్రీస్తు చూపిన మార్గంలో పయనించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ఖమ్మం జిల్లా మధుర మండలంలోని బయ్యారం ఆర్సీఎం చర్చిలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా చర్చికి వచ్చి ప్రార్థనలు చేశారని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఇసుక మాఫియాలో ఎవరున్నా వదలం, పోలీస్ ఆఫీసర్స్ అయినా, ఆఖరికి సొంత పార్టీ నేతలైనా కఠిన చర్యలు తప్పవంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు హెచ్చరించారు. త్వరలోనే అందరి భర్తం పడతామంటూ వ్యాఖ్యానించారు. ప్రజలకు తక్కువ ధరకే ఇసుక సప్లై చేస్తామంటూ హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లాలో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రజలను పక్కదోవ పట్టిస్తున్న కేసీఆర్ అబద్దాల బాగోతంపై చర్చ జరగాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పేర్కొన్నారు. నిజాలను అబద్దాలుగా, అబద్దాలను నిజాలుగా మార్చడం కేసీఆర్ కే చెల్లిందంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికే 4 సార్లు కేసీఆర్ తోలు తీశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తప్పుడు ఆరోపణలపై చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్న కేసీఆర్ మరి గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీతో అంటకాగినా ఆ ప్రాజెక్టును ఎందుకు పడావు పెట్టారో చెప్పాలంటూ నిలదీశారు.